అకౌంట్లో అంటే నామినీ పేరు మార్చాలా, ఆన్లైన్లో ఇలా అప్డేట్ చేసుకోండి అనే దాని గురించి వీడియో. ఈపీఎఫ్ ఖాతాదారులు తమ నామినీ వివరాలను ఆన్లైన్లో సులభంగా మార్చుకోవచ్చు లేదా అప్డేట్ చేసుకోవచ్చు. ఇది క్లెయిమ్ల సకాలంలో పరిష్కారానికి అత్యవసరం. ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా యజమాని అనుమతి లేకుండా చేయవచ్చు. యుఏఎన్, ఆధార్ లింక్, నామినీ వివరాలు వంటి కొన్ని ముఖ్యమైన అవసరాలను తెలుసుకొని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్తో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ నామినేషన్ను పూర్తి చేయండి. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కు కాంట్రిబ్యూట్ చేసే ఉద్యోగులు ఎప్పుడైనా తమ ఖాతాలో నామినీ వివరాలను మార్చుకోవచ్చు లేదా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ సభ్యుల పోర్టల్ ద్వారా పూర్తిగా ఆన్లైన్లో ఉపయోగించుకోవచ్చు. ఇందుకు ఈపీఎఫ్ కార్యాలయానికి మనం వెళ్లాల్సిన అవసరం లేకుండానే యజమాని అనుమతి కూడా అవసరం లేదు. పిఎఫ్ ఖాతాదారుడు మరణించినప్పుడు అతని ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్, వడ్డీ, పెన్షన్ ప్రయోజనాలు, ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కింద వచ్చే ధీమా మొత్తాన్ని పొందే వ్యక్తిని నామినీ అంటారు. వివాహము, పిల్లల జననము, విడాకులు వంటి వ్యక్తిగత పరిస్థితులు మారినప్పుడు నామినీ వివరాలను నవీకరించాక అంటే చేంజ్ చేయడం అనేది అవసరం. కాబట్టి ఇక నామినీ అప్డేట్ ఎందుకు ముఖ్యము అంటే, నామినేషన్ వివరాలు పాతవి అయితే కుటుంబ సభ్యులకు క్లెయిమ్ పొందడంలో ఆలస్యం కావచ్చు. సరి అయిన నామినీని అప్డేట్ చేయడం వల్ల ఈపీఎఫ్ఓలో మొత్తం డబ్బు ఇతర ప్రయోజనాలు ఎలాంటి చట్టపరమైన సమస్యలు లేకుండా సరైన వ్యక్తికి చేరుతాయి. కొత్త నామినేషన్ ను సమర్పించినప్పుడు పాత నామినేషన్ స్వయంచాలకంగా రద్దవుతుంది. ఇక ముందుగా ఉండాల్సిన వివరాలు: యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే యుఏఎన్ యాక్టివేట్ అయి ఉండాలి. యుఏఎన్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్, ఈపీఎఫ్ ప్రొఫైల్లో ఫోటో, చిరునామా వివరాలు అప్డేట్ అయి ఉండాలి. నామినీ ఆధార్ నెంబర్, నామినీ బ్యాంక్ ఖాతా వివరాలు అంటే ఐఎఫ్ఎస్సి కోడ్, నామినీ ఫోటో. ఆధార్ లింక్ లేకపోతే ఆన్లైన్ ఈ నామినేషన్ సౌకర్యాన్ని ఉపయోగించలేరు. ఇక ఈపీఎఫ్ నామినీ ఆన్లైన్లో మార్చే విధానం: ఈపీఎఫ్ఓ సభ్యులు ఈ సేవా పోర్టల్లో యుఏఎన్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. మేనేజ్ విభాగంలో ఈ నామినేషన్ ఎంపికను క్లిక్ చేయాలి. ఎంటర్ న్యూ నామినేషన్ ఎంపికను ఎంచుకునే ప్రొఫైల్ వివరాలను ధృవీకరించాలి. నామినీ కుటుంబ సభ్యుడా కాదా అని ఎంపిక చేయాలి. నామినీ పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, సంబంధము, బ్యాంక్ వివరాలు నమోదు చేసి ఫోటో అప్డేట్ చేయాలి. ఒకటి కంటే ఎక్కువ నామినీలు ఉంటే వారి వాటా శాతాన్ని కూడా మనం పేర్కొనాల్సి ఉంటుంది. చివరగా ఓటీపీ ద్వారా ఆధార్ ధృవీకరణ చేసి ఈ సైన్స్ పూర్తి చేయాలి. ఎవరిని నామినీగా పెట్టవచ్చు: భార్య లేకపోతే పిల్లలు, ఆధారపడిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు లేకపోతే ఇతర వ్యక్తిని కూడా నామినీగా ఎంపిక చేసుకోవచ్చు. ఇది అన్నమాట ఈపీఎఫ్ఓకి సంబంధించిన నామినీని చేంజ్ చేయడం. అంటే భాగస్వామిలో ఎవరో ఒకరు మృతి చెందిన ఇలాంటి చేంజ్ చేయాల్సినంత అవసరం పడుతుంది. కాబట్టి దాని గురించి ఈ ప్రావిడెంట్ ఫండ్ దాని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్ లో రాయండి. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కూడా నాకు తెలియజేయండి. తప్పకుండా నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నేను వీడియో రూపంలో అందిస్తాను. ఇది ఈ రోజు సంబంధించిన ఈపీఎఫ్ఓ నామినీ మార్పు గురించి వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇప్పుడు మనము రిటైర్మెంట్ ప్లాన్ అన్నమాట. రిటైర్మెంట్ ప్లాన్ లో ఇదివరకట్లాగా కాకుండా ఇప్పుడు పెరిగిన అంటే వాతావరణ పరిస్థితులు అనే అయి ఉండొచ్చు, ఖర్చులు అయి ఉండొచ్చు. ఈ ఖర్చులతోని ఇదివరకటి కంటే 3 రెట్లు ఎక్కువగా మనం ఆదా చేసుకున్నట్టయితే మన జీవితానికి భద్రత, ఆర్థిక భద్రత అనేది కరెక్ట్ గా సమకూరుతుందని అనిపిస్తుంది అనమాట. ఇక దీని గురించి వీడియో. ఇక భారతీయులు పదవీ విరమణ ప్రణాళిక విషయంలో ఇంకా అంటే మన పాత పద్ధతులనే వాడుతున్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చులు అయి ఉండొచ్చు, ఆయుర్దాయం కారణంగా ఆ లెక్కలు ఎప్పుడూ మారిపోయినవి. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన విశ్రాంతి జీవితాన్ని గడపాలంటే
ఇప్పుడు ప్రతి నెల అయ్యే ఖర్చులకు కనీసం 300 రెట్ల నిధిని సిద్ధం చేసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు. ఒకప్పుడు ఒకప్పుడు విజయవంతమైన పదవీ విరమణ విధానాలు నేటి పరిస్థితులకు ఏమాత్రం సరిపోవడం లేదు. పదవీ విరమణ తర్వాత 20 ఏళ్ల కాలాన్ని అంచనా వేస్తూ ఏటా 4% ఉపసంహరణ నిబంధనతో లెక్కలు వేసుకుంటే 70 ఏళ్లు వచ్చే నాటికి మీ చేతిలో డబ్బులు పూర్తిగా నిండుకోవడం ఖాయం. ఆరోగ్య సంరక్షణ, ద్రవ్యోల్బణం, పెరిగిన ఆయుర్దాయాన్ని బట్టి లెక్కలు సరిచేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ద్రవ్యోల్బణం 5% సమీపంలో ఉంటే వైద్య ఖర్చులు ద్రవ్యోల్బణం 10%కి పైగానే ఉంది. వయసు పైబడిన తర్వాత పొదుపు చేసిన దాంట్లో అధిక భాగం మనము ఆసుపత్రికి పెట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు రోజు 5 లక్షల ఖర్చయ్యే ఒక చికిత్సకు 15 ఏళ్ల తర్వాత 27 లక్షల పైగానే అవసరం కావచ్చు. మీ పదవి విరమణ నిధిలో కనీసం 25% కేవలం వైద్య ఖర్చుల కోసం కేటాయించకపోతే ఒక పెద్ద జబ్బు వచ్చే మీ ఆర్థిక ప్రణాళిక మొత్తం తలకిందులవుతుంది. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ప్రణాళిక అవసరం. పదవీ విరమణ చేసే నాటికి మీ నెలవారీ ఖర్చులకు కనీసం 300 రెట్లు ఉండేలా పదవీ విరమణ మనము అందుబాటులో ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఉదాహరణకు ఇప్పుడు మీ నెలకు 30,000 ఖర్చు అవుతుంది అనుకోండి. పదవీ విరమణ తర్వాత అదే స్థాయిలో జీవన శైలి ఉండాలి అంటే కనీసం 90 లక్షల నుంచి 1 కోటి నిధి అవసరం. మీరు 60 ఏళ్లకు రిటైర్ అయ్యారనుకోండి, 85 ఏళ్ల వరకు జీవిస్తారని మీ పెట్టుబడిపై ద్రవ్యోల్బణాన్ని మించి 2% వాస్తవ రాబడి వస్తుందని అంచనా వేస్తేనే ఈ లెక్క సరిపోతుంది. ఇక 3% పదవీ విరమణ నిధి నుంచి ఏటా మనం 4% ఉపసంహరించుకునే విధానం మన మార్కెట్లకు అంతా సరిపోదు. అమెరికా లాంటి మార్కెట్లకే ఇది సరిపోతుంది. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండే మన దేశంలో ఏటా 3% వెనక్కి తీసుకోవడం అత్యంత సురక్షితం. 1 కోటి నిధి నుంచి ఏటా 4 లక్షలు తీసుకోవడం వినడానికి సురక్షితంగానే అనిపించినా 10 ఏళ్ల తర్వాత ఈ 4 లక్షల కొనుగోలు శక్తి నేటి 2.2 లక్షలతో మాత్రమే సమానమవుతుందని గుర్తుంచుకోవాలి. ఇక పదవీ విరమణ సంపద అంటే మొదటి రోజు చేతిలో ఉన్న మొత్తం కాదు, పెరిగే ఖర్చులకు అనుగుణంగా మన సురక్షిత ఉపసంహరణ రేటు ఎంత తక్కువగా ఉన్నదన్నదే దీనికి కీలకం. రాబోయే 30 ఏళ్ల కాలాన్ని ఖర్చులను దృష్టిలో పెట్టుకొని మీరు ప్రణాళిక చేసుకోకపోతే చివరి దశలో ఆర్థిక సంక్షోభం తప్పదు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.